హాయ్ ఫ్రెండ్స్, నమస్తే ఫ్రెండ్స్. ఇవాళ మన వంటగదిలో చూపించే రెసిపీ ఏంటంటే కొత్తిమీర మిరియాల రసం చేసి చూపించబోతున్నానండి. ఈ కొత్తిమీర మిరియాల రసం అనేది చాలా టేస్టీగా ఉంటుంది, అలాగే చాలా హెల్దీ కూడా అండి. మన జుట్టు పెరగడానికి ఈ కొత్తిమీర కరివేపాకు అయితే చాలా యూజ్ అవుతాయి అన్నమాట. ఇప్పుడు ఈ కొత్తిమీర మిరియాల రసాన్ని మీకు చేసి చూపించబోతున్నానండి. ఇప్పుడు ముందుగా స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టేసుకుని 1 స్పూన్ వరకు ధనియాలు, 1/2 స్పూన్ వరకు మిరియాలు, 1/2 స్పూన్ వరకు జీలకర్ర వేసేసుకుని వీటిని 1 నిమిషం పాటు ఇలా గరిటతో కలుపుకుంటూ వేయించుకోవాలి. అలాగే స్టవ్ ని లో టు మీడియం ఫ్లేమ్ లో పెట్టేసుకుని ఈ దినుసులన్నీ వేయించుకోవాలి. హై ఫ్లేమ్ లో పెట్టేస్తారంటే ఇవి మాడిపోతాయండి, అందుకని లో టు మీడియం ఫ్లేమ్ లో పెట్టేసుకుని వేయించుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి. ఇవి వేగేటప్పుడు మంచి వాసన వస్తుంది. అప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ దినుసులన్నీ ఈ విధంగా చిన్న రోలలోకి వేసేసుకోవాలి. మీరు కావాలంటే మిక్సీ జార్ లో కూడా పౌడర్ చేసేసుకోవచ్చు. ఇలా కచ్చాబచ్చగా కాకుండా మెత్తగా పౌడర్ చేసేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మనం దంచుకున్న దినుసులన్నీ కచ్చాబచ్చగా నలిగాయండి. ఈ విధంగా ఉండకూడదు, ఇంకొంచెం మెత్తగా పౌడర్ చేసేసుకోవాలి. ఇదిగోండి, ఈ విధంగా ఉందనుకోండి, మనం రసం తాగేటప్పుడు కానీ లేదా అన్నంలో పోసుకొని తినేటప్పుడు కానీ ఈ దినుసులు అనేవి అక్కడక్కడ పళ్ళల్లో ఇరుక్కుపోతాయండి, త్వరగా బయటికి రావు. అందుకని ఈ పౌడర్ ని మెత్తగా పౌడర్ చేసేసుకోవాలి. ఇదిగోండి, చూసారా, ఈ విధంగా మెత్తగా పౌడర్ చేసేసుకోవాలి. మీరు మిక్సీ జార్ లో వేసుకుంటే మెత్తగా పౌడర్ అయిపోతుందండి. నేనైతే కొంచెం దానికి మిక్సీ ఎందుకు వాడడం అని చెప్పేసి ఇలా బుల్లి రోల్లో దంచేసుకున్నాను. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టేసుకుని 1 స్పూన్ వరకు నెయ్యి వేసుకోవాలి. ఈ రసంలోకి నెయ్యితో తాలింపు పెట్టుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. అలాగే నేను ఇక్కడ నూనె కూడా వాడుతున్నాను. 1 స్పూన్ నెయ్యి, 1 స్పూన్ వరకు నూనె వేసేసుకొని ఈ రెండు వేడైన తర్వాత 1 స్పూన్ వరకు ఆవాలు వేసుకోవాలి. ఆవాలు చిటపట అనేటప్పుడు 1/2 స్పూన్ వరకు జీలకర్ర వేసేసుకోవాలి. 1 ఎండుమిర్చిని ఇలా చిన్నగా ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. 2 వెల్లుల్లి రెబ్బల్ని ఇలా దంచుకొని వేసుకోండి. 1 పచ్చిమిరపకాయని సన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి. 2 రెమ్మల వరకు కరివేపాకు వేసేసుకొని వీటిని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. అలాగే 1/2 స్పూన్ వరకు ఇంగువ, 1/2 స్పూన్ వరకు పసుపు వేసేసుకుని ఒకసారి కలిపేసేసుకోవాలి. ఇలా ఇవన్నీ వేయించుకున్న తర్వాత దీంట్లోకి 1 గ్లాస్ తో 3 గ్లాసుల వరకు నీళ్లు పోసుకోవాలండి. ఇదిగోండి, నేను ఈ గ్లాస్ తో పోసుకున్నాను 3 గ్లాసుల వరకు నీళ్లు. అలాగే నేను పెట్టే ఇక్కడ రసం అనేది 4గురికి సరిపోతుందండి. ఇలా 3 గ్లాసుల వరకు నీళ్లు పోసుకున్న తర్వాత ఇదిగోండి, ఇక్కడ నేను ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని నీళ్ళలో నానబెట్టేసుకున్నాను ముందుగానే. ఇప్పుడు ఈ చింతపండుని ఈ విధంగా పిండుకొని ఈ రసాన్ని ఈ రసంలోకి పిండేసుకోవాలి. పిప్పి లేకుండా పిండేసుకోవాలండి మొత్తం అంతాను. ఇలా చింతపండు రసం మొత్తం అంతా పిండుకున్న తర్వాత గరిటెతో ఈ చింతపండు రసం ఈ రసంలోకి కలిసేలాగా గరిటెతో ఒకసారి కలిపేసేసుకోవాలి. అలాగే స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టేసుకోవాలండి. ఇప్పుడు దీంట్లోకి మనం ముందుగా దంచుకున్నాం కదండి ధనియాలు, మిరియాలు, జీలకర్ర, ఈ పొడిని కూడా వేసేసుకోవాలి. ఇక్కడ నేను రసం పొడి వాడట్లేదండి, అప్పటికప్పుడు దినుసులు వేయించుకున్నాం కదా ఫ్రెష్ గాను, ఆ పొడిని మాత్రమే వాడుతున్నాను. అలా వాడటం వల్ల మనం పెట్టే రసం రుచి అనేది మరింత పెరుగుతుందండి. ఇదిగోండి, 1 అరకప్పు వరకు ఫ్రెష్ గా తరిగి ఉంచుకున్న కొత్తిమీరని కూడా వేసుకోవాలి. అలాగే తగినంత సాల్ట్ వేసుకోవాలి. 1 చిన్న బెల్లం ముక్క వేసుకోవాలండి. ఇది ఆప్షనల్ మాత్రమేనండి, మీకు ఇష్టమైతే వేసుకోండి లేదా స్కిప్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇవన్నీ కలిసేలాగా ఒకసారి కలిపేసేసుకోవాలి. అలాగే మూత పెట్టేసుకోవాలి. మూత కూడా సగం వరకే పెట్టుకోవాలండి. అలాగే మూత నిండుగా పెట్టేశారంటే రసం మరిగేటప్పుడు పొంగి పొయ్యి మొత్తం ఆగమాగం అవుతుందండి. అందుకని మూత సగం వరకు పెట్టుకొని ఈ రసాన్ని 5 నిమిషాల పాటు బాగా మరిగించుకోవాలి. ఇదిగోండి, 5 నిమిషాల తర్వాత మీకు మూత తీసి చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ రసం అనేది బాగా మరుగుతోంది, అలాగే మంచి వాసన అయితే వస్తుందండి. ఇప్పుడు గరిటెతో ఈ రసాన్ని ఈ విధంగా కలుపుకుంటూ మరొక నిమిషం పాటు ఈ రసాన్ని బాగా మరిగించుకోవాలండి. ఇదిగోండి, ఇక్కడైతే రసం మరిగింది కదా, అలాగే చక్కగా రెడీ అయిపోయింది రసం అనేది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ కడాయిని కిందకి దించేసేసుకొని ఈ రసాన్ని ఒక బౌల్లోకి సర్వ్ అవుట్ చేసుకుందాము. ఇంతేనండి, వేడి వేడిగా ఘాటుగా ఎంతో టేస్టీగా అండ్ హెల్దీగా ఉండే కొత్తిమీర మిరియాల రసం రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంటుందండి. అప్పటికప్పుడు 10 నిమిషాల్లో ఈ కొత్తిమీర మిరియాల రసాన్ని తయారు చేసేసుకోవచ్చు. ఎన్ని కూరలు వండినా సరే ఆ కూరలన్నీ పక్కన పెట్టి ఈ ఒక రసంతోనే అన్నం మొత్తం తినేస్తారండి, అంత టేస్టీగా ఉంటుంది. మనం ఈ రసంలో కొత్తిమీర, కరివేపాకు వేసాం కదండి, ఈ రెండును మన జుట్టు పెరగడానికి సహాయపడతాయి. అలాగే మిరియాలు కూడా వేసాం కనుక మనకు జలుబు కానీ, దగ్గు కానీ, గొంతు నొప్పి కానీ ఉన్నా కూడా ఇట్టే మాయమైపోతాయండి. అంత టేస్టీగా ఉంటుంది, అంత ఆరోగ్యం కూడా అండి. అలాగే ఈ కొత్తిమీర మిరియాల రసం అనేది వేడివేడి అన్నంలోకి ఈ రసం పోసుకొని కొంచెం నెయ్యి వేసుకొని తిన్నామంటే చాలా టేస్టీగా ఉంటుందండి. అంతేకాకుండా ఈ వేడివేడి రసాన్ని గ్లాసులో పోసుకొని తాగొచ్చండి, చాలా బాగుంటుంది. ఫ్రెండ్స్, మీరు కూడా మీ ఇంట్లో ఇలా కొత్తిమీర మిరియాలతో రసం పెట్టండి, అలాగే టేస్ట్ చేయండి. ఎలా కుదిరిందో కమెంట్ చేయండి. ఈ వీడియో చూసిన తర్వాత రెసిపీ నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, బంధువులకి షేర్ చేయండి. నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.